ప్రేమ వలపు 7వ భాగం. ఆమెకి ఎదురుగా వెళ్ళి ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. నేనస్సలు నమ్మలేకపోతున్నాను. చెప్పానుగా నేనిప్పుడు నీకు అబద్ధాలు చెప్పానని. సమ్మోహనంగా నవ్వింది సుస్మిత. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావేమో, నాతో మాట్లాడతావేమో అని చాలా ఆశగా ఎదురుచూశాను. కానీ నువ్వు నా దగ్గరకి రావడానికి కానీ, నాతో మాట్లాడడానికి కానీ మళ్ళీ ప్రయత్నించనే లేదు. ఈ లోపున పరీక్షలు అయిపోయాయి. నువ్వు వెళ్ళిపోయావు. అదే నీకు అక్కడ ఆఖరి సంవత్సరం. కాబట్టి నిన్ను మళ్ళీ కాలేజీలో కలుసుకునే అవకాశం కలగలేదు. కాస్త ఆగింది. ఆమె చెప్పేది నమ్మలేనట్టుగా అలా చూస్తూనే ఉండిపోయాడు మదన్. తను హ్యాండ్సమ్ గా ఉంటానని మదన్ కి తెలుసు. కాని ఇలాంటి అప్సరస కూడా ముచ్చట పడేంత హ్యాండ్సమ్ గా ఉంటానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను మరిచిపోవడానికి ప్రయత్నించాను. మరిచిపోయాననే అనుకున్నాను. కానీ నేను ఏం చేస్తే ప్రమాదం నుండి పూర్తిగా బయటపడగలనో అర్థమైందో. నాకు నువ్వే గుర్తుకు రావడం మొదలు పెట్టావు. నీ దగ్గరికే రావాలని చాలా బలంగా అనిపించింది. కాని అసలే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాతో నీకు. అంతే కాకుండా 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది మనం కలిసి. నీకు పెళ్ళైపోయిందేమో కూడా తెలీదు. కానీ నా సబ్కాన్షస్ మాత్రం నీ దగ్గరికే వెళ్ళమని గోల పెట్టింది. మాటల సందర్భంలో మాధురి చెప్పిన నీ అడ్రస్ గుర్తుంది. సో ధైర్యం చేసి వచ్చేశాను. ఒక చిరునవ్వు వచ్చి చేరింది మదన్ పెదాల మీదకి. మనస్సంతా ఆనందంతో నిండిపోయింది. తననే అలా చూస్తూ చెప్పేది వింటూ ఉన్నాడు. ఇక్కడికొచ్చాక, నీకు పెళ్లి కాలేదని తెలిసాక నేనేత రిలీఫ్ ఫీలయ్యానో నీకు తెలీదు. నువ్వు ఇంట్లో నేనొచ్చినప్పుడు లేకపోవడం కూడా అడ్వాంటేజ్ గానే ఉంది. నేను నీకు లవర్ని అని చెప్పగానే నీ అన్నావదినా వెంటనే నమ్మలేకపోయారు. కాని ఎందుకో నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు. నువ్వొచ్చే వరకు నన్ను మేడ మీద నీ రూమ్లో రెస్ట్ తీసుకోమన్నారు. సో అలా నీ రూమ్లో నాకు ఎంట్రీ దొరికింది. గట్టిగా ఒకసారి నిట్టూర్చింది సుస్మిత. మదన్ ఏమి మాట్లాడలేదు. తనని చూస్తూ ఉంటే ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగానే ఉంది. మదన్ ఊహ నిజమైంది. నువ్వు రాగానే మొదట నిన్ను బతిమాలుకొని ఎలాగోలా ఇక్కడ ఆశ్రయం దొరికాక నా మనసులో మాట నీకు చెప్పాలన్నది నా ఆలోచన. కాని ఆ రోజున నేను పొగరుగా మాట్లాడిన విధానం గుర్తుంచుకుని నువ్వు నాకు అసలు అవకాశం ఇవ్వవేమో అన్న భయం కూడా ఉంది. అలా తర్జన భర్జనలు పడుతూ ఉంటే అక్కడే బెడ్ మీద ఉన్న నీ డైరీ కనిపించింది. అసలే కాలక్షేపం కావడం లేదు. అంతేకాకుండా ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో కూడా తెలుస్తుంది కదాని తీసి చదవడం మొదలు పెట్టాను. చిట్టిరాణి విషయానికి చదివాక షాక్ అయ్యాను. నువ్వు చిట్టిరాణిని ఎప్పుడూ ఇష్టపడకపోవడం, ప్రేమించకపోవడం నాకు ఆనందం కలిగించింది. కానీ చిట్టిరాణి అలా నదిలో పడిపోవడం నన్ను దిగ్భ్రమ పరిచింది. నేను ఆ షాక్ నుండి బయటకి వచ్చాక మళ్ళీ నిన్నెలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంటే ఈ బ్లాక్ మెయిల్ ఆలోచన వచ్చింది. ముందో వెనకో నేను ఇదంతా నీకు చెప్పే ఆలోచనతోనే ఉన్నాను. ఇందంతా నిజామా అని నువ్వు నన్ను మరోసారి అడక్కు. నిన్నెలా కన్విన్స్ చెయ్యాలో నాకు తెలీదు. నిన్ను చాలా బాధపెట్టాను. ఐ యామ్ సారీ. ఇంటికి వెళ్ళగానే నీ డైరీ నీకు ఇచ్చేస్తాను. కాస్త ఆగి మళ్ళీ అంది. ఎంత జీవితం ముఖ్యమైనా, ఆస్తి ముఖ్యమైనా, వాటి గురించి ఎవళ్ళనో ఒకళ్ళని కట్టుకునే మనస్తత్వం కాదు నాది. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. కావాలనుకున్నాను. కాబట్టే నీ దగ్గరికి వచ్చాను. లేకపోతే ఇంకో ఉపాయం ఏదన్నా ఆలోచించి ఇంకో చోటికి ఎక్కడికన్నా వెళ్ళేదాన్ని. మదన్ అప్పటివరకు ఎప్పుడూ ఏ అమ్మాయితోనూ అలా చేయలేదు. ఏ అమ్మాయితో నైనా అలా చేస్తానని అంత డేరింగ్ తనలో ఉందని కూడా అనుకోలేదు. నిజంగా మదన్ వైపు నుండి అది పూర్తిగా అసంకల్పిత చర్య. తనేం చేస్తున్నాడో తనకి పూర్తిగా బోధపడేలోగా సుస్మితని షాక్ కి గురిచేస్తూ ఆమెని 2 చేతులతోటి బలంగా కౌగలించుకున్నాడు మదన్. సుస్మిత ఇంకా షాక్ లోనే ఉండి నివ్వెరపోయి చూస్తూ ఉండగానే ఆమె 2 పెదాల మీద బలంగా తన పెదాలు మోపాడు. అప్పటికి షాక్ నుండి బయటపడి ఏం జరుగుతోందో అర్థం చేసుకోగలిగింది సుస్మిత. ఆమె మనస్సులో
కేవలం కొంచెం భాగం మాత్రం అతని పట్టు నుండి విడివడాలని గోల పెడితే, చాలా భాగం ఆ వెచ్చదనం ఆ అనుభవం ఇంకా ఇంకా కావాలని పోరుపెట్టింది. ప్రతిఘటించడానికి బదులుగా తను అతని చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా కౌగలించుకుంది. తన పెదాలని అతని పెదాల నుండి విడిపించుకుని అతని కుడి బుగ్గ మీద బలంగా ముద్దు పెట్టింది. యవ్వనంతో ఉప్పొంగుతున్న ఆమె శరీర స్పర్శ అద్భుతంగా ఉంది మదన్కి. ఆమెని తన గుండెలకి బలంగా ఒత్తుకుంటూంటే ఏమి చేస్తున్నాడో బోధపడడం లేదు. తన కుడి చెయ్యి ఆమె వెనక భాగాన అలా కిందకి నడుముపై ఆగడం అతను అనుకోకుండా చేసిన విషయమే. కాని ఆ చేతిని నడుము మీద రాస్తూ ఆ నున్నదనాన్ని అనుభవించడం అతను కావాలని చేస్తున్నదే. ఎప్పుడైతే అతను తాను ఆ కుడిచేతిని అలా చేస్తున్నాడో, ఆమె కూడా అసలు ఏం జరుగుతుందో మైమరిచిపోయింది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని ఆమె మొహం అంతా ముద్దులతో ముంచేశాడు మదన్. తన స్పర్శ మదన్కి ఎంత మనోహరంగా అద్భుతంగా ఉందో, అతని స్పర్శ కూడా ఆమెకి అంత మనోహరంగాను అద్భుతంగాను ఉంది. మనస్సంతా ఏదో ఏదో అద్భుతమైన భావంతో నిండిపోతూ ఉంటే, శరీరం అంతా సుఖం కరెంట్లా ప్రవహిస్తూ ఉంటే, అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుని అతని జుట్టులోకి తన వేళ్లు పొనిచ్చింది సుస్మిత. అంతలోనే ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తూ ఏదో పుల్లముక్క ఎవరో కాలు వేస్తే విరిగిన శబ్దంలా అనిపించింది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చారు. నిజానికి ఆ డిస్టర్బెన్స్ ఇద్దరిలోనూ పూర్తిగా మరుగున పడిపోయిన మోరల్ కాన్షియస్నెస్ ని బయటకి తెచ్చినట్టుగా అయింది. ఎంత తామిద్దరూ లవర్స్ అయినా పెళ్లి కాకుండా అలా చేయడం మంచిది కాదని ఇద్దరికీ బాగా తెలుసు. ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి మదన్ కౌగిట్లోనుంచి బయటికి వచ్చింది సుస్మిత. ఐ యామ్ సారీ. నేనెలా చేద్దామని అస్సలు అనుకోలేదు. మోహంలో రిగ్రెట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్. ఇట్స్ ఆల్ రైట్. తనేం చేసిందో పూర్తిగా అవగాహనలోకి వచ్చి మొహం ఎర్రగా అయిపోయింది సుస్మితకి. కానీ మన పెళ్లి అయ్యేలోపు మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు. అంటే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశావన్నమాట. చిలిపిగా నవ్వుతూ అన్నాడు మదన్. రాస్కేల్, అదే ఉద్దేశం లేకపోతే నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకోనిస్తాను అనుకున్నావా? కోపంతో మండిపడింది సుస్మిత. ఆల్రెడీ చెప్పేశానుగా నీకు. నేను నీ దగ్గరికే రావడంలో ప్రధాన ఉద్దేశం అదే. ఓకే ఓకే సడన్ గా చుట్టూ ఉన్న పరిస్థితిని గమనిస్తూ అన్నాడు మదన్. ఆ రోజు పున్నమి కాకపోతే అప్పుడు చీకటి భయంకరంగా ఉండేది వాళ్ళిద్దరికీ. బాగా చీకటి పడిపోయింది. మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. రేపు మళ్ళీ వద్దాం. నా వైపు నుంచి అంతా చెప్పను. ఇంక నీ వంతు సుస్మిత అంది. నా డైరీ అంతా చదివేశావుగా. ఇంకా నేనేం ప్రత్యేకంగా చెప్పాలి నీకు? భృకుటి ముడేశాడు మదన్. మిగతా స్టోరీ 8వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో